2014-19 మధ్యకాలంలో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేద్దామన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ అని కట్టాడు. అది హైదరాబాదులో ఉన్న సైబర్ టవర్స్ ఉంది కదా, సైబర్ టవర్స్ కన్నా మోస్ట్ మోడర్న్ అది పెట్టి అందులో ఐటీ కంపెనీలకి ఆహ్వానం పంపించారు. చాలా కంపెనీలు వచ్చినాయి. చాలా కంపెనీలు వస్తే ఐటీ మంత్రిగా అప్పుడు నారా లోకేష్ పంచాయతీరాజ్ అండ్ ఐటీ మంత్రిగా ఉండేవాడు. నారా లోకేష్ ఏం చెప్పాడు అంటే, పెద్ద పెద్ద కంపెనీలని తీసుకురావటం ఓకే, ఆ ప్రయత్నం చేద్దాం, ఇంకో ప్రయత్నం చేద్దాం, స్టార్టప్ కంపెనీలని వాటిని తీసుకొచ్చి వాటికి కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేసి కొంచెం ఆఫీసు స్పేస్ చూపించి వాళ్ళకి ఏమైనా లాజిస్టిక్ సమస్యలు ఉంటే అవి తీర్చి వాళ్ళు ఏదైనా ఆవిష్కరణ చేస్తే కొత్త విషయాన్ని వాళ్ళు ఏదన్నా కనిపెడితే దానికి మనం వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి తీసుకొచ్చి డబ్బులు పెట్టించి వాళ్ళతోటి పెద్ద కంపెనీ పెట్టిద్దామని ప్లాన్ చేసి విశాఖపట్నంలో ఇంక్యుబేషన్ సెంటర్ అని ఒకటి పెట్టాడు. ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. అవన్నీ కూడా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు చేసిన పనులు. జగన్మోహన్ రెడ్డి రాగానే ఇంక్యుబేషన్ సెంటర్ని చిదిమేశాడు, దాని పీక నులిమేశాడు. మీకు మిలీనియం టవర్స్ నుంచి ఐటీ కంపెనీలను వెళ్ళగొట్టారు. అందులో గవర్నమెంట్ ఆఫీసులు పెడతానన్నారు. అందులో గవర్నమెంట్ ఆఫీసులు పెడతానని ప్రకటించిన తర్వాత ఐటీ కంపెనీలని వెళ్ళగొట్టిన మహానుభావుడు ఈ గుడివాడ అమర్నాథ్.